మామిడి పూత సీజన్ ఆరంభమైంది. కొన్ని తోటల్లో ఇప్పటికే పిండి దశలో ఉండగా మరికొన్ని తోటలు ఇప్పుడిప్పుడే పూమొగ్గ దశలో ఉన్నాయి. ఇప్పటికే తోటల్లో పొంచి ఉన్న చీడపీడలు పూతను ఆశించి నష్టపరుస్తున్నాయి. ఇప్పుడు అశ్రద్ధ చేస్తే వీటి ప్రభావం కాపు మీద ఉంటుంది. కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. అంతేకాదు, మారుతున్న వాతావరణ పరిస్థితులతో మామిడిలో పూత అధికంగా రాలే ఆస్కారము లేకపోలేదు. వీటన్నింటినీ నివారించడానికి కొన్ని రకాల చర్యలు చేపట్టాలి. వివరాలు అందిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. మామిడి అనేది అధికంగా సాగు చేయడం జరుగుతుంది తెలంగాణలో. ఇప్పుడు పూత దశలో ఉంది మామిడి తోటలు. పూత రావడం జరగడం లేదు అని చాలామంది అంటూ ఉంటారు. పాత తోట అయితే కత్తిరింపులు చేయడం వల్ల కొత్త చిగురు రావడం జరుగుతుంది. ఆ కొత్త చిగురు నుంచి మీకు కొత్త పూత రావడం జరుగుతుంది. కాబట్టి మనకి దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది కత్తిరింపులు చేయడం వల్ల. దీంట్లో పూత రావడానికి కూడా మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది. ప్రూనింగ్ చేసిన తర్వాత ఫెర్టిలైజర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, కానీ సూక్ష్మ ఫెర్టిలైజర్స్ మాత్రం ఇవ్వడం జరగడం లేదు. కాబట్టి పూత బాగా రావాలి అనుకున్నప్పుడు ప్లస్ పూత రాలేకుండా మనం నివారించడం కోసము మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ అనేది 3 సార్లు ఖచ్చితంగా పిచికారీ చేసుకోవడం మంచిది. ఒకసారి జూన్ జూలై, మరొకసారి ఆగస్ట్ సెప్టెంబర్, మూడో దశ మనము పూత వచ్చే దశలో అంటే నవంబర్ డిసెంబర్లో వేసుకోవడం చాలా మంచిది. వీటి వల్ల న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది రాకుండా జరుగుతుంది. పూత రాలడం కూడా మనము నివారించాలి అని అంటే పూత రాకముందు 20 నుండి 25 రోజుల ముందు ప్లానోఫిక్స్ని ఒక 25-30 ppm రేంజ్లో మనము ఖచ్చితంగా పిచికారీ ఒకసారి చేసుకోవాలి. రెండోసారి మనము పూత వచ్చిన తర్వాత 40 నుండి 45 ppm కాన్సన్ట్రేషన్లో ప్లానోఫిక్స్ని ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఈ పూత వచ్చే సమయంలో కూడా పొటాషియం నైట్రేట్ 1% స్ప్రే ఇచ్చుకోవడం కూడా చాలా మంచిది. మరియు 13045 కూడా ఈ పూత దశలో మనము ఒకసారి ఇచ్చుకుంటే పూత రాలడం కూడా తగ్గుతుంది. కాయ అధిక దిగుబడి కూడా, అధిక బరువు కూడా రావడం జరుగుతుంది. కాయ ఒకవేళ పిందె దశలో వచ్చిన తర్వాత కూడా పొటాషియం నైట్రేట్ స్ప్రే చేయడం వల్ల కాయ యొక్క క్వాలిటీ పెరగడము జరుగుతుంది. ప్రస్తుతానికి హాపర్స్ అధికంగా అటాక్ చేస్తాయి ఫ్లవరింగ్ టైంలో. కాబట్టి రైతులందరూ ఇమిడాక్లోప్రిడ్ని 0.3 ml పర్ లీటర్ని పిచికారీ చేసుకోవడం మనం నివారించవచ్చు. సస్యరక్షణలో ఇంకో ప్రాబ్లం పౌడరీ మిల్డ్యూ. పూత మొత్తం రాలిపోతుంది. పూత వచ్చే దశలో హెక్సాకొనజోల్ అయితే 1 ml 1 లీటర్కి ఇచ్చి మనం పిచికారీ చేసుకోవాలి. అదే వెటబుల్ సల్ఫర్ అయితే 3 గ్రాములు 1 లీటర్లో వేసుకొని మనం పిచికారీ చేసుకోవడం చాలా మంచిది. ఇవే కాకుండా వెబ్బర్ అనేది చాలా అధికంగా కనిపిస్తుంది. ఆకంతా ఎండిపోయి ఒక వెబ్ లాగా ఆకు మీదనే ఉండిపోతుంది. వాటిని మనం లాగేసి కాల్చేయడం మంచిది. క్లోరోఫైరిఫాస్ని ఒక 2 ml పర్ లీటర్తో స్ప్రే చేసుకుంటే కంట్రోల్ చేయొచ్చు. పండిన స్టేజ్లో కూడా ఒక ప్రాబ్లం వస్తుందండి. అది వచ్చేసి ఫ్రూట్ ఫ్లై ప్రాబ్లం అంటారు. సో ఫ్రూట్ ఫ్లైస్కి ఈ కాయ బాగా అట్రాక్ట్ అయ్యి పండు మొత్తం నాశనం చేస్తుంది. మనకు మార్కెట్ కూడా ఉండదండి, లోపలంతా పురుగు ఉంటుంది. మిథైల్ యూజినాల్ ట్రాప్స్ అనేది హెక్టార్కి ఒక 4-5 యూజినాల్ ట్రాప్స్ అరేంజ్ చేసుకుంటే చెట్టు కొమ్మలకి వాటిని వేలాడిస్తే ఫ్రూట్ ఫ్లైస్ అన్నీ దాంట్లో పడిపోతాయండి. మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీటి యాజమాన్యం తీసుకుంటే మనము డ్రిప్ అయితే ప్రతిరోజు ఇవ్వచ్చు. మనకు ఫ్లడ్ అయితే 1 కానీ 2 సార్లు కానీ ఇరిగేషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ పూత వచ్చినప్పుడు. మరియు కాయ దశలో ఉన్నప్పుడు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. బట్ హార్వెస్టింగ్ చేసే ముందు మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు.